సినిమా గురించి ఏం చెప్పినా తక్కువే బ్రో. సూపర్ హిట్ సినిమా, హిట్ నాని అన్న తోపు. అకృతి కాకపోతే ఏంది మనిషికి అనేది అదే కావాలి. నాని అన్న నువ్వు ఆపిన ఇష్టమా? నాకు చాలా నచ్చడు మేడం, నచ్చలేదు మేడం. మీరు అయితే నాకు నచ్చలేదు మేడం. ఏం నడుపుడు యానిమల్ ఎందుకు పనిచేయదు? యానిమల్ ఇగో చెప్తున్నా బ్రో, ఇగో ఇందుకు కూడా పనిచేయదు. దేనికి పనిచేయదు? ఆడ వైట్ షర్ట్ వేసుకున్నాడు బ్రో, ఎట్టి అయిపోయిందో నాకు అర్థమే కావట్లేదు. వైట్ షర్ట్ ఎటు పోయిందో అని అర్థం కాలేదు. మొత్తం రక్తమే. అది మహంకాళి ఉంటుంది చూసావా? తల్లికి రక్తాలు ఎట్లుంటాయో ఆయన శరీరం మొత్తం అట్లనే రక్తం. ఏడికెళ్ళొచ్చిర్రా నాయన రక్తం, మీరందరూ ఏడికెళ్ళొచ్చిర్రా నాయన. ఏం రక్తం అది? నరుకుతే మొత్తం తలకాయలు లేచిపోయినారా నాకు. యాక్టింగ్ చెప్పోదే ఏం యాక్టింగ్ బ్రో అది? దేనికి ముందర కూడా పనిచేయదు. కమలాసన్ కంటే డబల్ ఈడ యాక్టింగ్. కమలాసన్ కూడా పనిచేయడు ఈ యాక్టింగ్ అయితే. అట్లుంది యాక్టింగ్. నాని అన్న ఏం ఇరుగా తీసినావన్నా నీకు ఓడి పనికిరాడన్నా. ముందర చాలా స్లో. లాస్ట్ మూమెంట్లో మొత్తం పామీరు, సబ్బు పెట్టి పామీరు. మామూలుగా పామలే, ఒక్కొక్కరికి పచ్చి అయిపోయినాయి లోపల. అంటే లాస్ట్ మూమెంట్లో నువ్వు చూడాలి, పచ్చి అయిపోయినాయి. ఏంది బ్రో ఒక్కొక్కటి అట్లా దిగిండు? చెప్పారు కదా ఇంతవరకు క్లాస్ అని అనుకున్నారు, ఇక్కడ నుంచి మాస్ చూపిస్తారు. చాలా రియల్లీ గుడ్. ఆ డైలాగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది సినిమా. 1 to 2 పోలిస్తే ఇది ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. 3 బాగుంది యాక్చువల్లీ. 1 to 2 కంటే కూడా 3 చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో హిట్ టు రెఫరెన్స్ లో ఎన్ని కనిపించినట్టు సూపర్ ఉంది, చాలా బాగుంది. వెయిటింగ్ అన్నమాట అడవి సెషన్ కోసం. చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ హిట్ 4. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ 30 minutes ఉన్నారా? 30 minutes ఫైట్ ఉంటుంది. అరాచకం. కేజీఎఫ్, ఈ పుష్పాలు అంటే కంపేర్ చేయద్దు కానీ అసలు నాని ఈ ఒక్క మూవీతో Tier 1 హీరో అయిపోతాడు పక్క. మొత్తం బ్లడ్ బాత్ అక్కడ ఉన్నాడు పిచ్చోడు. అదిగో ఒకసారి కెమెరా అటువైపు వేసుకుంది. గ్రేట్. అంటే హిట్ 1 హిట్ 2 కంపేర్ చేస్తే హిట్ 3 ఎలా? హిట్ 1 కల్ట్ అన్న కంపేర్ చేసి. హిట్ 1 విశ్వక్సేన్ అసలు పీక్ సినిమా. తగ్గే అవకాశం అట్లేం లేదు. ఇప్పుడు వెంకటేష్ కూడా రానానాయుడు తీసిండు, తగ్గిరా? మొన్న సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది, ఎట్లా పోయాడు థియేటర్లో అంతే. నెక్స్ట్ లైనప్ లో ప్యారడైజ్ ఉంది కదా, ప్యారడైజ్ ఉంది, దాని తర్వాత చాలా ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు నాని తన అప్రోచ్ అంతా మార్చుకోవడం, ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇలాంటి మూవీస్ తీస్తున్నారు. సో ఈ ట్రావెల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారని ఈ సినిమా 100% సూపర్ ఉంది ఈ మూవీ. అసలు నాని ఫ్యామిలీ హీరో అనేసి మీరు ఒక ట్యాగ్ ఇస్తున్నారే తప్ప యాక్టర్ అనేటోడు ఏదైనా చేయగలరు కదా. అన్నీ ఈజ్ అ వర్సటైల్ యాక్టర్ నాని. మన TFI ప్రొడ్యూస్ చేసిన వర్సటైల్ యాక్టర్ నాని. 4.5 సమ్మర్ కదా కొంచెం. స్టార్ అన్న ఏదైతే తన క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాడో, న్యాచురల్ స్టార్ అని, అంటే ప్రతి మూవీలో ఒక పార్ట్ అయితే ఈ మూవీలో అయితే నాకు అంత న్యాచురాలిటీ కనిపించలేదు. చాలా ఫేక్గా, అంటే నాకు మధ్య మధ్యలో నాని కనిపిస్తున్నాడు. నాకు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కనిపించలేదు, నాని కనిపిస్తున్నాడు. అంటే తను ఒక మాస్ బిల్డ్ చేసుకోవడానికి, మాస్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది చేస్తే చేయొచ్చు. బట్ తనకి ఏదైతే న్యాచురాలిటీ యాక్టింగ్ అని చెప్పి ఒక బ్రాండ్ మార్క్ ఉందో అది మెల్లగా ఈ మూవీ అయితే వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ప్యారడైజ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ మూవీలో అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా లేదని అయితే నాకు అనిపించింది. సో కమింగ్ టు బీజిఎం కూడా చాలా వరస్ట్గా ఉంది. బీజిఎం అసలు లాస్ట్ 20 minutes తప్ప బీజిఎం నథింగ్. అసలు ఎందుకు చూస్తున్నామని నీరసం అయితే మొత్తం టోటల్ ఆడియన్స్ కూడా చాలా నీరసపడిపోయారు సినిమా మొత్తం. అసలు బాగాలేదు బ్రో. నేనైతే ఒక 2.5 రేటింగ్ ఇస్తాను అంతే. నాని మూవీస్ అన్ని లవ్ స్టోరీస్, అన్ని రొమాంటిక్ మూవీస్, కానీ ఒకటేసారి యాంగిల్ చేంజ్ అయిపోయింది. మొత్తం బ్లడ్తో రెడ్గా చాలా బాగుంది. సడన్గా మాట్లాడుతూ హై పిచ్తో అని ఒకటేసారి అడవడం కానీ అంతా బాగుంది. ప్రభాస్తో మ్యాచ్ చేయలేము కానీ నాని కానీ చిన్న కొడుకు లాగానే అనిపించింది. అతని ఎమోషన్స్ కానీ ఆయన చేయడం కానీ చాలా బాగుంది.
యూ కెన్ ఎంజాయ్ ఇట్, చాలా బాగుంది సార్. అంటే హిట్ 1, హిట్ 2, హిట్ 3 కంపేర్ చేస్తే మీకు ఏది నచ్చింది? హిట్ 1, హిట్ 2 ఈస్ కంప్లీట్ 2. హిట్ 1, హిట్ 2 రెండు సేమ్, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సేమ్ సీక్వెల్ ఉంది. కానీ హిట్ 3 మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే లైక్ డైరెక్టర్ గారు ముందే ఆలోచించారు అనుకుంటా, మళ్ళీ హిట్ 3 తీస్తే సేమ్ రొటీన్ అవుతుంది అని చెప్పి ఐ థింక్ హీ వెంట్ డిఫరెంట్లీ. సో బాగుంది. అంటే హిట్ 4 లో ఒక హీరోని చూపించారు, మీరు పేరు చెప్పొద్దు. Yeah. ఆ హీరోని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హిట్ 4 హీరో అతను ఉంటాడని. మాత్రం అసలు ఇరగదీసిండు. అండ్ మిక్కీ జే మేయర్ చాలా క్లాసిక్ మ్యూజిక్ ఇస్తారు. ఈ సినిమాలో మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మెయిన్గా చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్లో బీజం ఇచ్చాడు, అసలు గూస్ బాంబ్స్. అండ్ నాని యాక్షన్ కూడా మీకు అప్పటి వరకు క్లాస్ నాని చూసారు, అక్కడ నుంచి మీరు మాస్ ఊర మాస్ నాని యాక్షన్ చూస్తారు. థియేటర్స్ ఫిల్డ్ విత్ బ్లడ్ షేడ్స్. ఖచ్చితంగా మీకు డిఫరెంట్ యాంగిల్ కనిపించింది. అండ్ క్లైమాక్స్లో కూడా మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఆల్రెడీ లీక్ అయ్యాయి కాబట్టి మనకు, కాకపోతే ఆ మూమెంట్ ఏదైతే వస్తుందో చాలా హై మూమెంట్ ఉంది. అండ్ మెయిన్గా ఇంటర్వెల్ బ్లాంక్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంట్రడక్షన్ కూడా చాలా ప్లెజెంట్గా నరేట్ చేశారు. మెయిన్గా ఏంటంటే మనం ఒక డిఫరెంట్ నానిని అయితే చూస్తాము. ఇది ఒక స్టెప్ మాత్రమే, ప్యారడైజ్లో ఇంతకు మించి ఉంటుందని నాని ఆల్రెడీ మనకు రివీల్ చేశాడు. బట్ ఒకటే ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి, ఎవరైతే నానిని లవ్ చేసే ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. అది డిఫరెంట్ జోనర్, ఇది డిఫరెంట్ జోనర్. మీకు కొంచెం మీకు ట్విస్ట్లు ఉండకపోవచ్చు, బట్ స్క్రీన్లో మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇది మాత్రం పక్క, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. నాని చెప్పినట్టు ఖచ్చితంగా హీ ప్రామిస్ ఈజ్ డెలివర్డ్ ఈజ్ ప్రామిస్. సో ఖచ్చితంగా మీరు మూవీ అనేది చూడవచ్చు, వాచ్ చేయొచ్చు. నాని విలయ తాండం విశ్వ రూపాన్ని చూస్తాను మేడం, సినిమాలో అయితే చాలా బాగుంది. ఏ డిపార్ట్మెంట్ అని సార్, నేను ఏ డిపార్ట్మెంట్ కాదు, మీతో పాటు కూడా 30 years మేము కూడా ఉన్నాం. 30 years ఇంట్రెస్ట్ కూడా మాది. ఎందుకు, మనం చిన్నప్పటి నుండి మీ మూవీలు చూస్తున్నాం. బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వెంకటేశ్వర్ కానీ అందరి మూవీలు చూస్తున్నాం. సో ఒకప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఇట్లనే ఒక పాట పాడేవాళ్ళం, ₹10 డబ్బులకి రాను మేస్త్రి అంటే అమ్మ తన్నిది, ఏం సాంగ్ రా అనుకొని. మనకు అప్పుడు చిన్న వయసు, అర్థం కాలే. మళ్ళా పాడినాం ₹10 డబ్బులకి రాను మేస్త్రి అని. అట్లా అమ్మ కొడుతుంటే ఇంటి నుండి పారిపోయినాం. సో సార్, నాని గారు ప్లీజ్ ఈ కథ మీది. ఫైనల్గా ఏం చెప్పాలి? ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ అయితే మా స్టోరీ ఉంది. ఈ భూమి మీద సైకోలు ఉన్నారు, మన మూర్ఖులు ఉన్నారు, వాళ్ళని కథం చేయాలంటే భగవంతుని పూజించాలి. ఒప్పించారు లేదు నాని ఈ సినిమా ఒప్పుకోవడం ఏంట్రా బాబు, నాకు అసలు ఇప్పటికే బుర్ర పాడైపోతుంది. నిజమన్నా, నాని ఈ సినిమా ఒప్పుకున్నాడంటే అసలు ఇంకా కళ్ళు తెరవలేకపోతున్నా, అంత ఘోరంగా. అసలు నాని ఫ్యామిలీ ఎంటర్టైనర్. రక్తం బలేస్తే వచ్చే రక్తం అంతా ఒంటికి పూసేసుకొని ఏదో అలా యావరేజ్ నడిపించేశారు. తర్వాత ఏమో ఇప్పుడేమో అదే రక్తాన్ని పూపించేసి మళ్ళీ దసరా 2 లేదంటే హిట్ 3 అనే సినిమా పేర్లు పెట్టి తీశారు. అసలు నాని ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో అర్థం అవ్వట్లేదు. అంటే ఆడియన్స్ కరెక్ట్ అవుతుందా? ఆడియన్స్ అసలు ఫ్యామిలీ, ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ మూవీ రావట్లేదన్న, అస్సలు రావట్లేదు. ఒక మొన్న వచ్చింది, కోర్టు మూవీ వచ్చింది. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా ఆడుతుంది, కంటెంట్ ఉంటే ఇంకా తెలియదని డౌట్ అన్న. ఆఫ్టర్నూన్ తర్వాత నేను దీనికి అవుట్ ఆఫ్ 3 అన్న. అసలు కంపేర్ కూడా చేస్తాను. అంటే మూవీలో హైలైట్స్ ఏంటి, మైనసెస్ ఏంటి? హైలైట్ అంటే నాన్నగారి క్యారెక్టర్ చేసి, సో తన క్యారెక్టర్తో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం తనే మోసాడు. అండ్ లాస్ట్ వాళ్ళు ఏదైతే 30 minutes సలార్లో బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కిచ్చాడు ఒక్క ఫైట్తో, కాటేనేమో కొడుకుతో. ఇంట్లో నాని రాజమౌళి ఫైట్ సీక్వెన్సెస్ ఎమోషన్స్తో ఒక హాఫ్ అన్ అవర్ బాక్స్ ఆఫీస్ని బ్లడ్ బాత్ చేశారన్న. బాక్స్ ఆఫీస్ని రక్తంతో తడిసి ముద్ద అయిపోయిందన్న, ఆ విధమైన బ్లడ్ బాత్ ఇచ్చారు. వాళ్ళు బాగలేనిది ఎవరో తెలుసా క్లాస్ ఆడియన్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ మాస్ ఆడియన్స్, ఉనానిమస్ మాస్ ఆడియన్స్. దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళద్దండి, ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళతో సినిమాతో కొట్టేశాడు.
చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు మాత్రం కొంచెం దూరంగా ఉండమని చెప్పేది సినిమా. ఎందుకంటే చూసి తట్టుకోలేదు. చాలా వైలెన్స్, ఆ నరుకుడు కానీ, ఆ బ్లడ్ సీన్స్ కానీ, అమ్మో ఆ క్రైమ్ ట్రీట్ చేసే దారుణంగా చాలా బాగుంది. నాని గారిలో మంచి బ్లాక్ బస్టర్ పడి మూవీలో దసరా సరిపోదా శనివారం తర్వాత మంచి హిట్. వాటికి మించి ఉంది సినిమా. నేను 5కి 5 ఇస్తా. ఇవ్వాల్సిందే. అసలు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలా ఈ సినిమాతో పోల్చుకుంటే. చిన్నపిల్లల్లో హార్ట్ పేషెంట్లు మాత్రం చూడొద్దని కోరుకుంటాను. ఎందుకంటే తట్టుకోలేదు. నేనే తట్టుకోలేదంటే వాళ్ళది గుండె లపలపలాడుతుంది. హిట్ 4లో కాదు క్లైమాక్స్లో. సో అది బాగా వర్కౌట్ అవుద్ది. మరి హిట్ 4 కోసం వెయిట్ చేయాలి. ఇచ్చారు కనిపించాడు క్లైమాక్స్లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా. సో మన ఢిల్లీ అన్న కార్తీక్ గారు హిట్ 4లో వస్తారు. మన నాట్ 18 బిలో వాళ్ళు ఎవరు. బ్లడ్ బాత్ అంటే చాలా ఎక్కువ ఉంది, బట్ మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తాను 10కి. మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సినిమా మాత్రం వైలెన్స్ సైలెన్స్ ఇచ్చివాడు. మొత్తం బాక్స్ బద్దలు ఒక్కొక్కరికి ఈపు పోయిస్తాడు. కసా మొత్తం వైలెన్స్ అంటే సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది. డైరెక్షన్ సూపర్ మేడం. Hello. 2 minutes.
టీమ్ హార్డ్ వర్క్ ఉంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఇన్సిడెంట్స్ అయ్యిందో అదే ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాంట్లో నాని క్లియర్ చేశారు. ఇలా అలర్ట్ ఉండాలి డిపార్ట్మెంట్, ఏ విధంగా మూవ్ చేయాలి ఆఫీసర్స్ అని. పోలీస్ ఆఫీసర్గా క్లైమాక్స్ హైలైట్ ఒక అడవిలో పెద్ద బూత్ బంగ్లా లాంటిది ఉంటుంది. ఆ బూత్ బంగ్లాలో లాస్ట్ ఫైట్ జరుగుతుంటే అడవిలోకి వెళ్ళి అడవి శేష్ సూపర్ ఎంట్రీ ఉంటుంది. అడవి శేష్ గారు యానిమల్ రేంజ్ లో ఫైట్ పెట్టారు అన్నది ఉందా? యానిమల్కి మించి యానిమల్కి మించి ఉంటుంది. యానిమల్కి మించి మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నాం కదా, యానిమల్కి మించి ఉంటుంది. నాని గారు కొట్టేసినట్టు మేడం మా బాబు నిన్న 10th క్లాస్లో ఇట్టు కొట్టాడు, వాడికి ఇట్టు సినిమా చూపిస్తాను చెప్పిన ఎంత బాగుంది సినిమా. డైరెక్షన్ స్క్రీన్ సూపర్ అండి. ఇది ఎక్కడ డౌట్ లేదు సినిమా. ఎంత క్లియర్ కట్గా సినిమా బాగుంది. సినిమా హైలైట్స్ అంతా బాగుంది. మూవీ వచ్చేసి అమేజింగ్. మార్నింగ్ ప్రీమియర్ షో వచ్చాము, 200 మెంబర్స్ వచ్చాము మా టీమ్ అదంతా. సో గ్రేట్ మూవీ. హిట్ 3లో నాని డైరెక్షన్ కానీ ఎండ్ ఆఫ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హిట్ 1, హిట్ 2, హిట్ 3లో చాలా అమేజింగ్ చూపించారు. కొంచెం మాస్ ఉంది, వైలెన్స్ ఉంది, బట్ నవే డేస్లో ఎలా పోలీస్ ఆఫీసర్ రియాక్ట్ అవ్వాలో దాంట్లో పర్ఫెక్ట్ రోల్లో నాని ఈజ్ సూటబుల్ అండి. సో ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు. సో నవే డేస్ ట్రెండ్లో ఏం నడుస్తుంది విలన్స్లో, తర్వాత టోటల్ జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ని కూడా కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మూవీ ఈజ్ అమేజింగ్ అండి.